హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మేము నెల్లూరు రొట్టెల బాబా దర్గాకి వచ్చామన్నమాట. రొట్టెల బాబా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫుల్ రష్ అయితే ఉందండి. నడుచుకుంటూ చాలా దూరం నుంచి నడుస్తూనే ఉన్నాము. చూడండి, రొట్టెల బాబా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అంత రష్ అయితే లేదు ఈరోజు. రేపు లాస్ట్ అండి, ఇంకా సండే లాస్ట్. 5 రోజులు జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. చూడండి, ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే. చూడండి, ఇది దర్గా దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. చూడండి, ఇక్కడ దర్గా లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇది దర్గా లోపలికి వెళ్ళాలన్నమాట. समझाने దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే దర్గా. చూడండి, ఫుల్ లైన్ అయితే ఉంది. ఇప్పుడు ఆ లైన్లో పోవాలంటే ఇబ్బంది చూడదాం. సో దానికి అయితే దర్గాలోకి వచ్చేసామన్నమాట. చూడండి, రొట్టెల పండగ జరుగుతుంది కదా నెల్లూరులో. సో రొట్టెల బాబా దర్గా అనమాట. లోపల సందలు అయితే ఎక్కిస్తున్నారు. ఫుల్ రష్ ఉన్నారు. చూస్తారు కదా. చూడండి, ఫుల్ రష్ ఉంది దర్గాలో. బాబా గారు अम्मो जरा लिया तो घर में ले चुकी थी, घर में लेको जाती थी जरा सही. तो ఇంకా దర్గా లోపలికి అయితే వచ్చాము. ఓకే, థ్యాంక్స్.
దర్శనం అయితే అయిపోయింది, ఇంకా బయటకు వచ్చాము. ఇప్పుడు రొట్టెలు తీసుకుందామని చెప్పేసి రొట్టెలు తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. నది దగ్గర రొట్టెలు దొరుకుతారు, మనకు ఆరోగ్యం రొట్టె, ఇంటి రొట్టె, పెళ్లి రొట్టె అన్నీ దొరుకుతాయి అనమాట. అలాగా సో అది తీసుకొని పోతున్నాం అనమాట. సైడ్ మొత్తం రొట్టెలు అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ చేసి అమ్ముతారు, కొంతమంది అయితే ఇండ్ల దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారు అనమాట. చూడండి వరుసాలు పెట్టారు రోడ్డెంబడి రొట్టెలు, బెల్లం. छोटे बस बड़े नफो మా छोटे बस చోట అయితే మేము రొట్టెలు తీసుకున్నాం అన్నమాట. వెళ్తా ఉన్నాం నది దగ్గరికి. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడైతే. చూడండి చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. బాగా నచ్చినవి తీసుకున్న రొట్టెది అయితే ఇక్కడ ఉందన్నమాట, జొన్న రొట్టె. ఇది తిన్నాను అనిపిస్తుంది, ఇప్పుడు ఇది వదిలిపోతున్నాను అనమాట. సో ఇలా ఇచ్చి ఇలా తీసుకోవాలన్నమాట.